ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మనం సుమారుగా 9 భాగాలు 10 వారాలు నపుంసకుని యొక్క జీవిత చరిత్ర ఏంటో మనం చక్కగా నేర్చుకున్నాం. వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నేర్చుకున్నాం. ఏమండి, నేనైతే వాక్యాన్ని ప్రక్కన పెట్టి చెత్త సుత్తి మాటలు మీకు నేను నేర్పించలేదు, నేర్పించను కూడా. పరిశుద్ధ గ్రంథములో నా దేవుడు, నా తండ్రి భక్తుల చేత ఏమని రాయించాడో అవే మీ ముందు పెట్టి ఆ మాటలనే నేను యూట్యూబ్లో కూడా చాలామంది చూస్తున్నారు. ఒకవేళ నా తప్పే అయితే చాలామంది ఫోన్లు చేసి నాకు అడుగుతారు. ఏమంటే సుమారుగా 10 వారాలు 9 భాగాలు నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు ఏంటో, ఆయన ప్రయాణం మొదలుకొని ఆఫ్రికా ఖండంలో ప్రయాణం మొదలుకొని చివరికి ఆయన నీటిలో దిగి బాప్తిస్మము తీసుకున్నంత వరకు కూడా చక్కగా మనం 9 భాగాలు దేవుడే మనకు నేర్పించాడు. మరి మీకు ఎంత అర్థమయ్యిందో, ఎంత అవగాహన కలిగి ఉన్నారో ఏమండి, అది మీకు నా తండ్రి అని దేవుడికి మాత్రమే తెలుసు. అంతకన్నా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరి ఈరోజు ఒక అద్భుతమైన వచనాన్ని మీకు చెప్పాలని ఆత్మ తీవ్రత కలిగి, ఆత్మ మంట కలిగి మరి మీ ముందుకు నేను రావడం జరిగింది. ఏమండి, ప్రపంచ క్రైస్తవులకు బైబుల్ ఏమని బోధిస్తుంది, ఈరోజు అంశం అది. ఓకే అండి, అర్థమైందే? ప్రపంచ క్రైస్తవులకు బైబిల్ ఏమని బోధిస్తుంది చూద్దాం. చూస్తే కానీ అర్థమవుతుంది. ఏమండి, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక, తీతుకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 13 నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఏమండి మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇదండి బైబిల్. ప్రపంచ క్రైస్తవులకు బైబిల్ ఏమని బోధించింది? ఇప్పుడు ఏమని బోధించిందండి? మరలా చెబుతాం మీ గురించి, జాగ్రత్త వినండి. అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ 2 నీతితోనూ 3 భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏమండి, ఒకే వచనం కదా. ఒక వచనంలో 4 విషయాలు నా తండ్రి మన కోసమే రాయించాడు. జాగ్రత్త వినండి. ఒకే వచనములో 4 విషయాలు ఉన్నాయా? నేను చదువుతాను, నాతో మీరు చదవండి. ఆ 4 విషయాలు ఏంటో మీకు సులువుగా అర్థమవుతుంది, మనసు పెడతాయి. చదవండి. అనగా గట్టిగా, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏమండి, ఈ ఒక్క వచనములో తండ్రి భక్తుడైన పౌలు గారికి ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో
తీతుకు పత్రిక రాస్తూ, ఎవరయ్యా ఈ తీతు అంటే పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. పౌలు ద్వారా రక్షింపబడిన వారిలో ఈయన కూడా ఒక రక్షింపబడిన క్రైస్తవుడు. రక్షింపబడిన క్రైస్తవుడుగా ఉంటున్న ఈ తీతు గారికి పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. రాస్తూ ఒక పత్రిక రాస్తూ, ఏం రాస్తూ? ఒక పత్రిక రాస్తూ ఈ రచయిత లేదా ఈ పౌలు అనే అపోస్తలుడు తీతుకు చెప్తున్నాడు. తీతు గారికి యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఆ పరిచయం చేసే ముందు 4 విషయాలు ఈ వచనములు ఉన్నాయి అని చెప్పాను మీకు ముందుగానే. ఏమండి మార్తమ్మ గారు, ఏమండి చెప్పండి, ఎన్ని విషయాలండి? 4 విషయాలు ఈ వచనములో ఉన్నాయి. ఏంటా 4 విషయాలు అని ఆలోచిస్తే, మహాదేవుడు అని ప్రస్తావించాడు పౌలు. మహాదేవుడు అని సంబోధించాడు పౌలు. ఒకటి. రెండోది ఏమండి? రెండోది, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, 2. మూడోది నీతితోనూ, 4 భక్తితోనూ బ్రతుకు చుండవలెను అని చెప్పాడు. ఒకే వచనములో ఏమండి 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు 4 వారాలు మీకు చెప్పాలి. ఒకేసారి చెప్తే మనకు అర్థము కాదు. ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 18-19 సంవత్సరాలు దైవ వాక్కులను వాస్తవాలు చెప్తేనే మనకి చెప్పండి చల్లారిపోయింది అంటున్నాం మనం. చల్లారిపోయినా కూడా మండించేది ఏంటి? గట్టి చెప్పండి. ఇప్పుడు వాక్యమే. ఏమంటే ఎలాంటి వ్యక్తి చల్లారిపోయినా, ఎలాంటి వ్యక్తి బలహీనపడినా, ఆ బలహీనపడిన వ్యక్తిని మళ్ళీ తిరిగి బలవంతుడిగా మార్చేది ఏటయ్యా ప్రపంచములో అంటే, నేను నేర్చుకున్న శక్తి కలిగిన జీవము కలిగిన వాక్యమే. కానీ మరి ఇప్పుడు ఆరిపోయినా మనం, చల్లారిపోయినా మనం, ఆత్మ తీవ్రతను కోల్పోయినా మనం, ఏమంటే మంట లేని మనం మండింపబడాలి అంటే వాక్యమే మనకి ఆధారం. మరి వాక్యమే మనకి ఆధారం అయితే మరి ఆ వాక్యానికి చెప్పండి మీరు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ వాక్యానికి మనం అందరూ ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. మరి నువ్వు సమయం ఇవ్వవు, చెప్పండి ఏమండి? వాక్యానికి సమయాన్ని మనం ఇవ్వము, వాక్యానికి మనం విలువ ఇవ్వము, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వము. ఇవ్వలేనప్పుడు ఎప్పుడూ కూడా చచ్చినంత వరకు కూడా మనం అలాగనే చెప్పండి అలాగానే ఉంటాం. ప్రార్థనలో అభివృద్ధి లేదు, అవం. ఆత్మీయతలో వృద్ధి పొందలేము, విశ్వాసములో ఎదగలేము. ఏమండి? నిజం. తర్వాత భక్తిలో ఏమండి? ఫలింపబడలేము. ఎప్పుడు వాక్యానికి మనం సమయాన్ని ఇవ్వకపోతే, అది నేనైనా సరే, నేనేం ఎక్కువ లేదు దేవుడి దగ్గర, నేనేం ఎక్కువ లేదు, రియల్. ఏమండి? జాగ్రత్తగా విందాం. అందుకే జాగ్రత్తగా విందాం. తీతు అనే ఈ అద్భుతమైన యవ్వనస్తుడికి పౌలు అనే ఒక అనుభవం కలిగిన వ్యక్తి, బాగా వినండి, తీతు అనే ఒక యవ్వనస్తుడికి అపోస్తలుడైన పౌలు అనే ఒక అనుభవము కలిగిన సేవకుడు, అనుభవము కలిగిన సువార్తికుడు, ఒక అనుభవము కలిగిన వాక్య విషయంలో అనుభవము కలిగిన ఒక ఏమండి అపోస్తలుడుగున్న పౌలు తీతుకు చెప్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నీ యేసు ప్రభు ఎవరు తెలుసా? నువ్వు నమ్ముకున్నవే ప్రభుని, ఏసే ప్రభు అని, ఏసే క్రీస్తు అని, ఏసే దేవుని కుమారుడని నువ్వు నమ్మావే. ఆ నమ్మిన యేసు ఎవరు తెలుసా? మహాదేవుడు అని. ఏమండి? నా ప్రభుని పౌలు గారు తీతుకి పరిచయం చేశాడు. యేసు ప్రభు ఎవరు తెలుసా?
సామాన్యమైన దేవుడు కాదు. ఏంటి? వృక్షములో ఉండే దేవుడు కాదు. మెట్టల మీద, గుట్టల మీద, పొలాల మీద, ఏమండి ఇంట్లో చెప్పండి, ఇంటి మూలల్లో ఉండే దేవుడు కాదు. ఎవరయ్యా ఆయన అంటే గట్టి చెప్పండి, మహాదేవుడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. ఎవరు? అందుకే చెప్పాడు మహాదేవుడను, ఏమండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు. అంతే. అబ్బా, ఏం పరిచయం చేశాడండి పౌలు గారి తీతుకి. అంటే బాగా వింటే, ఒక సేవకుడు ఒక విశ్వాసకి, ఏమండి, ఆ విశ్వాసే నమ్ముకున్న దేవుణ్ణి, నాయనా నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు చులకనగా చూడకు. నీకోసం రక్తము కాచిన రక్షకుణ్ణి నీవు అవమానపరిచే విధంగా నువ్వు భక్తి చేయకు. నీ చేతనైతే చెప్పు, నీ ప్రాణాలు పోయినంత వరకు ప్రారంభములో ఏ బాధ్యత కలిగి ఉన్నావో, ప్రారంభములో యేసు ప్రభుని నమ్ముకున్న ఆ ప్రారంభ దశలో, ఏమంటే ఏ భారము కలిగి, ఏ తీవ్రత కలిగి, ఏ మంట కలిగి ఉన్నావో, ఆ మంటే నీవు చనిపోయినంత వరకు ఉండాలి. అంటే ఆ క్రీస్తు ఎవరు నేను నీకు ఒక ప్రత్యేకంగా నేను మీకు పరిచయం చెయ్యాలి అనుకున్నాడు పౌలు. ఎలా పరిచయం చేస్తాడు పౌలు అంటే, అయ్యా తీతు, ఆయన ఎవరు తెలుసా? ఏ నామములో నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ నామము కలిగిన దేవుడు ఎవరు తెలుసా? ఏమన్నా ఏ శిలువ మీద అయితే యేసుక్రీస్తు చనిపోయాడు ఆ క్రీస్తు ఎవరు తెలుసా? మహాదేవుడు అన్నాడు. ఏమండి? మహాదేవుడయ్యా నీ క్రీస్తు, మహాదేవుడయ్యా నీ ప్రభువు అని పౌలు చెప్పండి తన ఆత్మీయ శిష్యుడికి, తన ఆత్మీయ సహోదరుడికి, తన తోటి క్రైస్తవుడికి చెప్పండి పౌలు పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభు వారిని. ఎవరండి యేసు ప్రభు? గట్టి చెప్పండి ఇప్పుడు. అంతే, మహాదేవుడు అంటే అర్థం ఏంటి? ఏమండి? నీ దేవుడు ఎవరు తెలుసా? గొప్పోడు. మామూలు గొప్పోడు కాదు, చాలా 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 గొప్పోడు. ఎంత గొప్పోడు తెలుసా? ఏమండి? ఆ గొప్పోడికి, ఆ గొప్ప దేవునికి మహాదేవుడు అని పౌలు పరిచయం చేశాడంటే, ఆ మహాదేవుడు ఎలా అయ్యాడు యేసు ప్రభు? మీకు తెలియాలి కదా మరి. ఏమండి? తెలియాలి లేదా? తెలియాలి. ఏమండి? ఇంకో దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి, జాగ్రత్త వినండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము వచనము 17. ఏమండి? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము వచనము 17లో మోషే గారు కూడా ఇశ్రాయేలీలకి దేవుడి గురించి పరిచయం చేశాడు. ఏమని చదవమంటారా? మనసు పెట్టండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, బాగా వినండి, నీ దేవుడైన యెహోవా పరమదేవుడును. ఏమన్నాడండి? పరమదేవుడు అంటే పరమందున్న దేవుడు, పరలోకములో ఉండు దేవుడు, పరమదేవుడును. ఏమండి? పరమ ప్రభువునై. మొదటిది పరమదేవుడు, 2 పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు. సూపర్ కదండి. ఆయనే మహాదేవుడు. నెక్స్ట్ పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు అన్నాడు. ఏంటండి ఎంత పరిచయం దేవుడి గురించి? వారికేం తెలుసు? యెహోవా 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 అంతే. కొత్త నిబంధనలో తీతు గారికి, అక్కడ సంఘానికి ఏం తెలుసు? యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు లేదా ప్రభు అయిన క్రీస్తు, అంతే. అవునా? కానీ వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో వారికి తెలియదు. వీరి యొక్క ఏమండి బలాత్సయం ఏంటో చెప్పండి. ఆ రోజు ఇశ్రాయేలీయులకు తెలియదు,
ఈరోజు క్రైస్తవులకు కూడా తెలియదు. అందుకే ఒక సేవకుడు అనేవాడు ఉండాలి. ఆ సేవకుడు సంఘానికి దేవుని గురించి ఏమండి పరిచయం, రకరకాలుగా పరిచయం చేస్తూ ఆ దేవుని మనస్సును మరింత లోతుల్లోనికి తీసుకువెళ్తూ ఆయన బాధ ఏంటో, ఆయన వేదన ఏంటో, ఆ దేవుని మనస్సు ఏంటో, ఆ దేవుని సంకల్పం ఏంటో, ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఆ దేవుని చిత్తం ఏంటో, ఆ దేవుని యొక్క ఆలోచన ఏంటో చెప్పండి, సంఘానికి చెప్పాలి. ఆ దేవుని యొక్క బలం ఏంటో, ఆ దేవుని యొక్క బలహీనత ఏంటో కూడా చెప్పాలి. చెప్పకపోతే చెప్పండి, సంఘము అభివృద్ధి అవ్వదు. మరలా చదువుతాను. ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును, 2 పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు అన్నాడు. సూపర్ అండి. ఏమండి, ఆయనే మహాదేవుడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? మహాదేవుడు. మహాదేవుడు అంటే అర్థం ఏంటంటే చాలా చాలా గొప్ప దేవుడు. ఆ గొప్పతనాన్ని కూడా వర్ణించలేనంత మహాదేవుడు యేసుక్రీస్తు వారు. ఎలా అయ్యా ప్రభువా నీవు మహాదేవుడవు అని చెప్పండి, మహాదేవుడవు ఎలా అయ్యావు మనకు తెలియాలి కదా. మరి వినండి, నేను లోకములోను పాపములోను శాపములోను బ్రతుకుతున్నా. అయ్యా మీరు సేవకులు ఎలా అయ్యారు అన్నప్పుడు మనం చెప్పాలి కదా, నోరు లేపండి. అవునా? మీరు ఏమంటే దేవీ దేవతలను ఆరాధించి విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు ఏమంటే ఈ లోక సంబంధమైన తాత ముత్తాతల యొక్క ఆచార సాంప్రదాయాల్లో మీరు మునిగిపోయి ఉన్నప్పుడు ఒకేసారి ప్రభుని నమ్ముకున్నారే, మరి మీరు క్రైస్తవులు ఎలా అయ్యారు అన్నప్పుడు మరి చెప్తారా చెప్పరా? చెప్పాలి. చెప్తావా చెప్పను? మార్తమ్మ గారు చెప్తావా చెప్పాలి. చెప్పకపోతే ఎలా? మరి యేసు ఎవరు? ఆ ప్రభు ఎవరు? ఆ ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? ఆ ప్రభుకి పౌలు గారు మహాదేవుడు అని ఎందుకంత గొప్పగా చూపించాడు యేసు ప్రభుని అన్నప్పుడు నా యేసు మహాదేవుడు ఎలా అయ్యాడో చెప్పండి. చెప్పాలి కదా. మరి చెప్పాలి. చెప్పకపోతే ఎలా? చెప్పాలి. మీరేం చెప్తారు అప్పుడు? యేసయ్య మహాదేవుడు అని పౌలు గారు తీతు గారికి చెప్పారు కదా. మరి పౌలు గారు తీతు గారికి మహాదేవుడయ్యా నీ ప్రభు అన్నప్పుడు ఏం చెప్తా? ఆ మహాదేవుడు ఎలా అయ్యాడు అంటే ఏం చెప్తాను చెప్పండి. మహాదేవుడు యేసు ప్రభు అయ్యాడు కదా. మరి గొప్ప దేవుడు కదా ఆయన. మరి ఆ గొప్ప దేవుడు ఎలా అయ్యాడు? అసలు మహాదేవుడని అద్భుతమైన బిరుదు, ఆ మహాదేవుడనే ఏంటి ఒక ఉన్నత స్థితి యేసు ప్రభు వారు ఎలా కలిగి ఉన్నారు? అసలు ఆ మహాదేవుడు ఎలా అయ్యాడు అని సమాజం కుటుంబం, స్నేహితులు, బంధువులు, శత్రువులు ఏమండి అడిగినప్పుడు చెప్పాలి. చెప్పాలి. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు చెప్పాలి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? చెప్పండి రా, ఏం చెప్తారు? యేసు ప్రభు మహాదేవుడు అని పౌలు గారు డబ్బా కొట్టుకుంటున్నారే, యేసు ప్రభు గొప్ప దేవుడని పౌలు గారు కేకలేసేస్తున్నాడే, తీతుకు చెప్తున్నాడే. ఆ ప్రభువు లేదా ఆ యేసుక్రీస్తు మహాదేవుడు ఎలా అయ్యాడు చెప్పాలి. ఓకేనండి, జాగ్రత్తనండి. అయితే నేనైతే ఏం చెప్తానంటే
ఎలాంటి వారికైనా, ఇటువంటి డినామినేషన్ సేవకులకైనా, క్రీస్తు విరోధులకైనా, ఎలాంటి వారికైనా నేను చెప్పే ఒకే ఒక అద్భుతమైన మహత్తు కలిగిన మాట ఏటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి. ఏమండి, యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి, పరలోకాన్ని వదిలి ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి. ముందు ఎలా వచ్చాడు అంటే ఏమండి, మనకి బైబిల్ ఏం చెప్తుంది అంటే, చూడండి నేను చదువుతాను జాగ్రత్త వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడు యేసు? గట్టి చెప్పండి. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. ఈ వచనంలో దేవుడు నాకు నేర్పింది ఏంటయ్యా అంటే, దేవుడుగా ఉన్న ఆయన ఏమండి, మనుష్యుని స్వరూపం ధరించుకున్నాడు లేదా? బైబిల్ సెలవిచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చిన 17 ప్రకారము ఆ వాక్యము ఏమండి 14, క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చిన 14 ప్రకారం ఆ వాక్యము శరీరధారి అయి, అంటే వాక్యం అంటే క్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీద ఉద్భవించాడు అని సెలవిచ్చింది. ఏమండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉందన్నమాట. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను, ఆయన్నే మనుష్యుల పాపముల నుండి రక్షించును అన్నాడు. అంటే ఇన్ని వచనాలు ఆధారముగా మనకి ఏమర్థమవుతుంది అంటే, ఏమంటే దేవుడుగా ఉన్న ఆయన, చెప్పండి, దేవుడుగా ఉన్న ఆయన ఈ భూమి మీద ఏమండి ఎవరి స్వరూపం ధరించుకున్నాడు? ఏమంటే దైవ స్వరూపి కలిగిన ఆయన, దేవుని స్వరూపం కలిగిన ఆయన, దైవత్వములో ఉన్న ఆయన దైవత్వాన్ని వదిలి నాలాంటి పాపిష్టుడు కోసం ఏమండి ఆయన నాలాంటి పాపపు శరీరాన్నే ధరించుకున్నాడు. జవాబు వచ్చింది. రెండవది, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు? 33.5 సంవత్సరాలు. అంటే 33 సంవత్సరముల 6 నెలలు అదే మనలాంటి శరీర అవయవ నిర్మాణముతో ఆయన చెప్పండి బ్రతికాడు. ఏమండి, మరి మనము కూడా మన తల్లి గర్భములో అదే శరీర అవయవ నిర్మాణముతోనే మనం ప్రస్తుతానికి ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆయన అంటే క్రీస్తు యొక్క శరీరానికి మనం ధరించుకున్న శరీరానికి ఏమి తేడా లేదు. అంటే ఆయన శరీరము, అంటే ఆయన ధరించుకున్న శరీరము మనం ధరించుకున్న శరీరము ఒకటే. బాగానండి. ఏమండి, మనకు కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు చెప్పండి కలిగి మనం ఉన్నాం. వెరీ గుడ్, కలిగి మనం ఉన్నాం. చచ్చ లేదండి, నా కామవాంఛే లేదండి, నో. అచ్చచ్చే నాకు క్రోధమే లేదండి, నో. ఏమండి, లేదండి నాకు మోహ పిచ్చే లేదండి, నో. నాకు లోభమే అంటే డబ్బు పిచ్చి లేదు, అచ్చచ్చ లేదు. నాకు మత్సరాలు ఏమండి, అసూయ, స్వార్థం, కుళ్ళి నాకు లేదన్నట్టు కుదురుతుందా? అంటే మానవ శరీర అవయవ నిర్మాణం ధరించుకున్న మనకు ఏమండి ఇవన్నీ మనకున్నాయి. కోపము, పగ,
ద్వేషం, అసూయ, గర్వము, మత్సరము, అవునా, క్రోధము, అరిషడ్వర్గాలు ఉన్నాయి మనకి. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరాలు అన్నీ ఉన్నాయి మనలో. మరి యేసు ప్రభువులో అంటే యేసు ప్రభు కూడా చెప్పండి, యేసు ప్రభు కూడా మనలాంటి శరీరమే, మనలాంటి అవయవ నిర్మాణమే. మనకి చెప్పండి, మనం ఎండలోనికి వెళ్ళి పనిచేస్తే చెమట వస్తుంది. ఆయన కూడా ఎండలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే చెమట వస్తుంది. అవునా? చెప్పండి. మనకి టైంకి ఆకలి వేస్తుంది, నా ప్రభువుకి కూడా టైంకి ఆకలి వేస్తుంది. మనకి టైం వచ్చేసరికి నిద్ర వస్తుంది, ఆయన కూడా నిద్ర. ఏమండి, మనం తల్లి గర్భములో పుట్టిన నాటి నుండి పాపం అంటే ఏంటో తెలిసిన ప్రారంభము నుండి ఈరోజు వరకు ఎన్నో తప్పులు మనం చేస్తూనే వస్తున్నాం. మన మీదకి లేదా మన ఒంటి మీదకి 30 సంవత్సరాలు వచ్చేసాయి, 40 సంవత్సరాలు వచ్చేసాయి, 50 సంవత్సరాలు వచ్చేసాయి, 60 సంవత్సరాలు వచ్చాయి. ఏమండి, లేదండి నేను అసలు ఈ 2026 సంవత్సరం 2026 సంవత్సరం ఏ రోజున పాపం అనేది, తప్పు అనేది చేయలేదండి, నేను నిక్కచ్చిగా ఉన్నాను, యథార్థవంతుడిగా ఉన్నాను అని మనం చెప్పలేము. ఎందుకయ్యా అంటే మన శరీర అవయవ నిర్మాణములో ఉన్న మన బలహీనత. మరి అదే శరీర అవయవ నిర్మాణం కలిగి చెప్పండి, నా యేసయ్య ఉన్నాడే, మరి 3 సంవత్సరములు 6 నెలలు ఏ పాపము చెయ్యకుండా, చెప్పాలి గట్టిగా, ఏ పాపము చేయకుండా, ఏ దోషము చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఏ అపరాధము చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఆయన బ్రతికాడు. చెప్పండి, అవునా కాదా? అందుకే అయ్యాడు గొప్ప దేవుడు. అది కారణం, మొదటి కారణం. బలమైన కారణం కాదు అది. ఏమంటే ఆయన ధరించుకున్నదే పాపపు శరీరం. ఆ పాపపు శరీరాన్ని ధరించుకున్నా కూడా స్త్రీల మధ్య ఉన్నాడు. చెప్పండి, ఏ కామవాంఛకు ఆయన లోనవ్వలేదు, ఏ బలహీనతకు ఆయన కృంగిపోలేదు. స్త్రీ అనే బలహీనత చెప్పండి కృంగిపోలేదు. అధికారం అనే బలహీనత చెప్పండి, నోర్లెప్పండి, కృంగిపోలేదు. తిండి అనే బలహీనత కృంగిపోలేదు. నిద్ర అనే బలహీనత కృంగిపోలేదు. శోధన అనే బలహీనత కృంగిపోలేదు. అన్నిటినీ చెప్పండి జయించాడు. ఏమండి, కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సరాలే కాకుండా శోధనను జయించాడు, నిద్రను జయించాడు, ఆకలిని జయించాడు, నిందలను జయించాడు, సమస్యలను జయించాడు. అదే శరీరముతో ఉన్నాడు ఆయన. అదే శరీరముతో కల్లువరి సిలువ ఎక్కాడు. అదే శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అదే శరీరాన్ని మన కోసం ఏమండి చెప్పండి రుధిరధారలో చిందించాడు. కన్య మరియమ్మ గారి గర్భములో పుట్టిన నాటి నుండి గోల్కొత కొండ మీదకి వెళ్ళినంత వరకు నా యేసయ్య పాపం అంటే ఆయనకి తెలియదు. పాపం అంటే ఆయన తెలియదండి. అందుకే శాస్త్రుల పరిశీలితో నా యేసు ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఛాలెంజ్ అన్నాడండి యేసుక్రీస్తు. ఛాలెంజ్ చేశాడండి. ఛాలెంజ్ అండి, నాలో పాపం ఉన్నదని మీలో రుజువు చేస్తావా? నువ్వు రుజువు చేయగలవా అని ఆ మాట ఏంటండి, అది పందెం, ఒక ఛాలెంజ్ అది. అందుకే పౌలు తీతు గారికి ఆ మాటను పరిచయం చేశాడు. తీతు, నా సహోదరుడా,
నా స్నేహితుడా, నా ఆత్మీయ కుమారుడా, నా తోటి క్రైస్తవుడా, యేసయ్య ఎవరు తెలుసా? యేసయ్య ఎవరు తెలుసా? 33.5 సంవత్సరాలు ఇదే భూమి మీద ఏంటి ఆయన గొప్పగా బ్రతికాడు. గొప్పగా బ్రతకడం అంటే ఎలా బ్రతికాడు? నేను చదువుతాను చూడండి. గొప్పగా బ్రతికాడంటే ఎలా బ్రతికాడు తెలియాలి కదా మరి మీకు. తెలియకపోతే ఎలా? తెలిస్తే ఏమండి, నిజం చెప్తున్నాను మీకు, ఒక మానవత్వం కలిగిన మనుషులమైతే, దైవత్వం కలిగిన మనుషులమైతే, యేసయ్య అంటే ప్రేమ ఉంటే, వాక్యం అంటే ఆసక్తి ఉంటే, పరలోకం కావాలనుకుంటే మనలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఇవేవి లేకపోతే, ఒక అమ్మ అన్నది మొన్న, ఆ మంట అలాగే ఉంటుంది, ఇంకా మంట మండదు. రియల్. ఎలా బతికాడు యేసుక్రీస్తు వారు? నేను అలా బతకలేకపోయానండి. మంచి వాక్యం చెప్తాను, మంచి బోధ చేస్తాను, ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడ్డాను, ఎన్ని నిందలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడ్డాను. కానీ ఏదో తప్పిదము, వినండి, ఏదో లోపము, ఏదో పాపము, ఏదో బలహీనత చెప్పండి నాలో ఉందే. యేసులా బతకలేకపోతున్నాను, బతకలేకపోతున్నానండి. ఏమండి? కానీ నా యేసు గొప్ప దేవుడు, మహాదేవుడు ఎలా అయ్యాడంటే, గొప్పగా ఆయన భూమి మీద జీవించాడు, బ్రతికాడు. ఎలా బ్రతికావు ప్రభువా? గొప్పగా ఎలా బ్రతికావు? గొప్పిల్ని కట్టావా? కాదే. లేకపోతే సుమారుగా ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు నీకున్నాయా? లేదే. ఇప్పుడు నువ్వు పెద్ద భూస్వామివా? లేదే. లేకపోతే నువ్వేమైనా ఒక 20-30 అపార్ట్మెంట్లు కట్టావా? లేవే. ఇప్పుడు నీ వెనకట్టున ఏమైనా కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయా? లేవే. మరి అలాగుంటే కదా గొప్పగా బ్రతికాడు, గొప్పగా బతుకు అంటుంది కదా లోకం. అధికారియ గొప్పగా బ్రతకడం అంటే నా దేవుడు నాకు నేర్పించాడు. నేను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, బంగారపు వచనం మీ గుండెల్లో ఉండిపోవాలి ఈరోజుది. ఎలా బతికాడు తెలుసా? ఆస్తులుండి బతకడం, అంతస్తులుండి బతకడం, పేరు ప్రఖ్యాతుల బలగముండి బతకడం, అది మనం అనుకుంటాం. అబ్బా గొప్పగా బతికిందండి, చచ్చిపోయింది. అబ్బా గొప్పగా బతికాడండి, చచ్చిపోయాడు. ఏటుందయ్యా? అది బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆస్తి కూడా కావాలి. అయ్యా ఆ రాజకీయ నాయకుడు మంచోడు, గొప్పగా బతికాడండి. ఏటుంది బ్యాక్గ్రౌండ్? 25 సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది. ఎవరికి కావాలయ్యా రాజకీయం? దేవునికి కావలసిన సంఘంలో యాజకీయం, నాట్ ఏ రాజకీయం. ఏమండి? ఇదే రంకి వేశాను అక్కడ గరీబుల సంఘములో. సమాజంలో గట్టిగా సంఘములో కావలసింది చెప్పండి, రాజకీయం కాదయ్యా, యాజకీయం అని గట్టిగా మీరు నమ్మండి. పిచ్చికి పెరాలు. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. నిజం. చూడండి నా యేసు ఎలా గొప్పగా బతికాడు చూడండి, గొప్పగా ఎలా బతికాడు చూడండి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26. ఏమండి? అదే పౌలు చెప్తున్నాడు, హెబ్రీయులకు చెప్తున్నాడు. ఇందాక తీతుకి మహాదేవుడయ్యా నీ ప్రభు చెప్పాడే, మీకు గుర్తుందా? మార్తమ్మ గారు తీతుకి పౌలు గారు చెప్పారు కదా, ఏమని? అయ్యా తీతు, నువ్వు నమ్ముకున్న యేసుప్రభు ఎవరు తెలుసా? యేసుప్రభు మహాదేవుడయ్యా, గొప్పడయ్యా. ఎలా అయ్యాడు గొప్పగా? ఎలా అయ్యాడు గొప్ప దేవుడు? ఎలా బ్రతికాడు గొప్పగా అంటే, ఎలా బ్రతికాడు గొప్పగా పౌలు హెబ్రీయులకు చెప్తున్నాడు. హెబ్రీయులు అంటే ఎవరయ్యా అంటే, ఇశ్రాయేలీయులనే హెబ్రీయులు అంటారు, జాతినండి. ఎవరో యేసుప్రభు ఎలా బ్రతికాడు గొప్పగా అంటే చూడండి, పవిత్రుడు. యేసుప్రభు ఎలా బతికాడండి? పవిత్రత. అది బ్రతకడం. పవిత్రత, కన్ను పవిత్రత, వినికిడి పవిత్రత, మాట విధానం పవిత్రత, ఆలోచనలు పవిత్రత, మనస్సు పవిత్రత. నోరులేప్పండి. ఆయన నడవడిక పవిత్రత, ఆయన ప్రవర్తన పవిత్రత, ఆయన జీవితమే పవిత్రత. మరి గొప్ప బ్రతుకు కాదా? మరి దేనిని ధరించుకున్నప్పుడు
మనలాంటి పాపపు శరీరం ధరించుకొని పవిత్రంగా బతికాడు. అందుకే ఆయన మహాదేవుడు అయ్యాడండి. పవిత్రుడును, నెక్స్ట్ నిర్దోషి అంటే అర్థమేంటి? ఏ దోషము ఆయనలో లేదు అంతే. ఎన్ని లక్షల మంది వచ్చినా యేసు పలానా వ్యక్తి పలానా దోషి అనడానికి కూడా ఏమండి ఆయనలో ఏ ఆధారాలు లేవు. నా యేసు నిర్దోషి. ఏమండి మర్చిపోకండి, పవిత్రుడును, నెక్స్ట్ రెండోది నిర్దోషియు, మూడోది నిష్కల్మషుడు. మూడు తిట్టమ్మ మార్తమ్మ గారు. ఫస్ట్ ఏంటి? పవిత్రుడు, 2 నిర్దోషి, 3 నిష్కల్మషుడు. అంటే అర్థమేంటి? కల్మషమే లేనుడు. మనస్సులో కల్మషం లేనుడు ఆయన. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అయిన, మోహమాటము లేకుండా మాట్లాడే వ్యక్తి అయిన. ఈయన నా శిష్యుడు, ఈయన నా తల్లి, ఈయన నా తండ్రి అనేవి లేవనికి తారతమ్య భేదాలు లేవు. అందరూ సమానమే. నిష్కల్మషుడు, కల్మషం లేనివాడు. 3. 4వది పాపులలో చేరక. అంటే పాపుల్లో చేరడం, పాపుల గుంపులో ఆయన ఉండడం. 10 మంది వినండి, 10 మంది ఏంటి తాగుతున్నప్పుడు ఆ త్రాగిన వారి మధ్యలోకి వెళ్ళి కూర్చుని తాగేవాడు కాదు. 10 మంది వెళ్ళి కొంపల్లోకి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆ వ్యభిచారం చేసే వ్యక్తి ఈయన కాదు. ఏమండి? 4వ గుణం చూడండి. ఫస్ట్ది ఏంటంటే పవిత్రుడు, 2 నిర్దోషి, 3 నిష్కల్మషుడు, 4 పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు. అంటే అర్థమేంటి? పరిశుద్ధముగా ఉండినవాడు. 4. 5వది ఏమండి? మన ప్రధాన యాజకుడు. 6వది మనకు సరిపోయినవాడు. అది నా యేసు. అందుకే ఆయన ఏమయ్యాడు ప్రపంచానికంటే? మహాదేవుడు. ఆ మహాదేవుని కోసం చెప్పండి గట్టిగా, ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధమండి. నేను సిద్ధం. మీరు నమ్మకపోయినా నా క్యారెక్టర్ పక్కనట్టు నేను సిద్ధం క్రీస్తు కోసం. ఎందుకు తెలుసా? ఆయన నాలాంటి పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. కానీ ఏమండి, నేను పాపం చేస్తున్నా కానీ చెప్పండి, ఆయన ఏ పాపం చేయనివాడు. పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకము గుండినవాడు, మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఇంకేటండి ఇంకా సరిలేరు ఇంకా ఆ క్రీస్తుకి. అందుకే తీతు గారికి ఆ మాటని పౌలు గారు పరిచయం చేశాడు. సరిపోయిందండి. ఇప్పుడు మీకు మహాదేవుడు ఎలాగయ్యాడు, గొప్ప దేవుడు ఎలాగయ్యాడంటే పాపము శరీరాన్ని ధరించుకున్నా కూడా 33 సంవత్సరాలు ఏ పాపము లేకుండా పాపులలో చేరక ప్రత్యేకముగా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా, నిందారహితుడుగా, నిర్దోషిగా ఆయన బ్రతికాడే. అందుకే ప్రపంచానికి ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు అయ్యాడు. నేను చూశానండి పౌలు గారు ఎందుకు ఈ మాట ఇంత గొప్పగా నా ప్రభు గురించి చెప్పారు అని. ఆ మాటని మీరు నమ్మండి, రోజంతా ఆలోచించాను. మీరు నమ్ముతున్న మానేయండి. రోజంతా ఆలోచించాను. నిజం చెప్తున్నాను. ఆయన కూడా పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. నేను ధరించుకున్నానే, కానీ నేను పాపిగా మారిపోయాను, దోషిగా మారిపోయాను, అపవిత్రుడిగా మారిపోయాను. ఏమండి? అవునా? అపరాధిగా మారిపోయాను. కానీ నా ప్రభు మాత్రం తన పరిశుద్ధతను తాను నిలబెట్టుకున్నాడు. ఇంకంతకంటే గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవడున్నాడు రా బాబు? అందుకే పౌలు తీతు గారికి, తీతు మహాదేవుడు ఎవరు తెలుసా? మహాదేవుడు మన రక్షకుడయ్యా, నేను రక్షించిన వాడయ్యా.
దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించిన వాడయ్యా, ఆయన అగ్ని గుండం నుండి నిన్ను తప్పించిన వాడయ్యా, రక్షకుడయ్యా. మన రక్షకుడు ఎవరు? మహాదేవుడు. మన రక్షకుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు అన్నాడు పౌలు. ఏమండి ఆలోచించండి. అందుకే మన ప్రభు ఎవరయ్యా అంటే మహాదేవుడు, గొప్ప దేవుడు. ఎలా అయ్యాడో ఆధారాలు తీసి మీకు చెప్పాను. ఏమండి అంత గొప్ప దేవుడిని నమ్ముకొని కూడా చెప్పండి, మనము గొప్పగా మనం కూడా బ్రతకకపోతే, గొప్పగా మన క్రైస్తవ్యాన్ని, మన క్రీస్తుని సమాజాన్ని చూపించకపోతే చెప్పండి, ప్రభు సన్నిధికి వచ్చి లేదా ఆరాధనకు వచ్చి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోవడం అది కరెక్ట్ అయితే కాదు. ఆలోచించండి. మరొక్కసారి వాక్యాన్ని మీ మనసులో ధ్యానించుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. సహవాసానికి, సేవకులకు దగ్గర అవ్వండి. పరలోకానికి చేరిపోండి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. సీరియస్ చెప్తున్నాను నేను. హెబ్రీలకు రాస్తూ పత్రికలో పౌలదే చెప్పాడు, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఏమా నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఎన్ని ఆస్తులు గడించినా, ఎంత అంతస్తులు గడించినా ఏమండి ఆస్తి ఆవరైపోతుంది, అంతస్తులు ఆవరైపోతుంది, ఆ పేరు ప్రఖ్యాతులు ఆవరైపోతాయి. చివరికి అవన్నీ గడించిన మనిషి కూడా మరణం అనే పేరుతో ఆవిరైపోతాడు. కానీ వాక్యము మాత్రం ఆవిరి అవదు. దేవుని వాగ్దానం ఆవిరి అవదు. దేవుడు ఆవిరి అవడు. మన కోసం ఉంచిన పరలోకం ఆవిరి అవదు. మన కొట్టుకున్న ఇల్లు ఆవిరైపోతుంది, మనం ధరించుకున్న శరీరం ఆవిరైపోతుంది, కానీ ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన ఆత్మ మాత్రం ఆవిరి. కనుక ఈ ఆత్మను దేవునికి మనం అప్పగిద్దాం, దేవునికే అప్పగిద్దాం. అదేంటంటే అలా చెప్తున్నారు ఏంటంటే, నా ప్రభు ఒక మాట చెప్పాడు కదా, లాస్ట్ మాట ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను మీకు అప్పగించుకొనిచున్నాను. ఎందుకు ప్రభు అప్పగించుకోవాలంటే ఆత్మ దేవుడిది, ఆత్మ దేవుడిది, శరీరము మీ అమ్మది, మీ నాన్నది. ఏమనుకున్నారు మరి? అందుకే మా బాధ, మా వేదనదే. దేవుడు పెట్టిన ఆత్మ దేవుడికి అప్పగించే క్రైస్తవులుగా మారవలసింది పోయి, ఈ ఆత్మను అపవాదిగాడి అధికారానికి అప్పగిస్తూ, ఈ ఆత్మను పాతాళ మార్గములు, నరకానికి వెళ్ళిపోయే మార్గములు మనంతట్లో మనమే గొయ్యి తీసుకుంటున్నామంటే నశించిపోయేది, నాశనమైపోయేది, ఆ గోతులో పడిపోయేది మనమే. ఎందుకంత బాధ? ఇదే నా వేదన. ఏమండి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం.